శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 21 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి ఉదయం 11:59 వరకు ఉంది. ఆ తర్వాత నవమి తిథి వచ్చింది. అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 3:53 వరకు ఉంది. ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. శుక్రవారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఈ రాక్షస యోగం మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా రాక్షస యోగం వల్ల స్నేహితులతో గొడవలయ్యే అవకాశం మధ్యాహ్నం 3:53 వరకు ఉంది. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కొద్దిగా పెరుగు, కొంచెం తేనె నోట్లో వేసుకుని వెళ్ళండి. అప్పుడు రాక్షస యోగం ఉన్న స్నేహితులతో గొడవలు అవ్వవు. మీ ప్రయాణాలు విజయవంతమవుతే కార్యసిద్ధి ఏర్పడుతుంది. మధ్యాహ్నం 3:53 తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. శుక్రవారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది. ఈ చరయోగం వల్ల చెడు వార్తలు వినే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 3:53 తర్వాత జర్నీ చేస్తే ఏదో ఒక బ్యాడ్ న్యూస్ ద్వాదశ రాశుల వాళ్ళు వినే అవకాశం ఉంది. అది కూడా రాకుండా ఉండాలంటే పెరుగు, తేనె నోట్లో వేసుకుని బయటికి వెళ్ళాలి. 2 యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి, రాక్షస యోగం, చరయోగం. అయినా దిగులు పడాల్సిన అవసరం లేదు. కొంచెం పెరుగు, కొంచెం తేనె నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్తే ఈ యోగాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి, ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మీనరాశిలో, గురువు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి కళారంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సినిమా, టీవీ, సంగీత, నాట్య రంగాల్లో ఉన్నవాళ్ళు కొద్దిగా ఇబ్బందులు డబ్బు పరంగా ఎదుర్కొంటారు. కాబట్టి డబ్బు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆఫర్స్ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. లేకపోతే శుక్రుడి శత్రుక్షేత్ర స్థితి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు ఇస్తుంది. అలాగే అనురాధ నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు కుంభరాశిలో శని ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. కొత్త స్టెప్స్ తీసుకుంటే ఆ కొత్త స్టెప్స్ వల్ల మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 3:53 వరకు ఉంది. ఈ అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం, ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి సర్జరీలు చేయించుకోవచ్చు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి అనురాధ మంచి నక్షత్రం. అలాగే గృహారంభం, గృహప్రవేశం ఇలాంటివి చేసుకోవటానికి కూడా అనురాధ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అంటే మధ్యాహ్నం 3:53 వరకు అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 3:53 తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి వ్యవసాయదారులు ముఖ్యమైన వ్యవసాయ సంబంధమైన పనులు నిర్వహించుకోవచ్చు. అలాగే చెవులు గుట్టించడానికి జ్యేష్ఠ నక్షత్రం మంచిది. అలాగే కోర్టుపరమైన వ్యవహారాలకు కూడా జ్యేష్ఠ అనుకూలం. ఎదుటి వాళ్ళతో గొడవ పట్టడానికి జ్యేష్ఠ మంచిది. మన వైపు న్యాయం ఉందనుకోండి, ఆ న్యాయం కోసం ఫైట్ చేయడానికి, వేరే వాళ్ళతో గొడవ పట్టడానికి ఈ జ్యేష్ఠ నక్షత్రం అనేది చాలా మంచి నక్షత్రం. జ్యోతిష్కుల దగ్గరకు వెళ్ళి జాతక ఫలితాలు తెలుసుకోవడానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి కూడా జ్యేష్ఠ మంచిది. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం మంచిది. మధ్యాహ్నం 3:53 తర్వాత జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగ లాభం కనిపిస్తోంది. ఉద్యోగ రంగంలో ఉన్న మేషరాశి వాళ్ళు విశేషమైన లాభాలు పొందగలుగుతారు. అలాగే వ్యాపార రంగంలో మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ధనపరంగా మంచి లాభాలు ఉన్నాయి. మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి. రకరకాల మార్గాల్లో డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మేషరాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూల ఫలితాలే ఉన్నాయి, వ్యతిరేక ఫలితాలు ఏవీ లేవు. ఎక్కువగా పరోపకారం చేస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళకి ఎక్కువగా వృషభ రాశి వాళ్ళు ఈరోజు సహాయం చేసే అవకాశాలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు కూడా పొందుతారు. బ్రహ్మాండమైన నేము, ఫేము పొందే యోగం ఈరోజు వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తోంది. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారంలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మిథున్ రాశి వాళ్ళు ఎవరైనా సరే బిజినెస్ పీపుల్ మీ మీద ఎదురు దెబ్బ పడుతుంది, మిమ్మల్ని మోసం చేస్తారు. చాలా జాగ్రత్తగా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు స్టెప్స్ వేయాలి, అడుగులు వేయాలి. అప్పుడే మీకు జరగబోయే మోసం నుంచి బయటపడగలుగుతారు.
అలాగే కొన్ని నష్టాలు ఎదురైనా సరే మిథున రాశి వాళ్ళు మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో వాటన్నిటి నుంచి బయటపడగలుగుతారు. అంతిమంగా విజయాలు అందిపుచ్చుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. లైఫ్ డెవలప్మెంట్ కోసం, ఫ్యామిలీ డెవలప్మెంట్ కోసం కొత్త కొత్త ప్లాన్స్ వేసుకుంటారు. కర్కాటక రాశి వాళ్ళు వేసుకునే ఆ ప్లాన్స్ అన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. అభివృద్ధి కోసం మీరు రచించుకున్న పథకాలన్నీ కూడా మీకు ఈరోజు విజయాలనే తెచ్చిపెడతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంది, గురుబలం ఉంది. దానివల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు, కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. బంధువులను మిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడుపుతూ ఉంటారు. ప్రతి పనిలో కూడా ఉత్సాహంతో ముందడుగు వేసి కన్యారాశి వాళ్ళు విజయాన్ని అందిపుచ్చుకుంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు మీ కింద పనిచేసే వ్యక్తుల వల్ల వ్యాపారంలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీ కింద పనిచేసే గుమాస్తాల వల్ల కానీ, సర్వెంట్స్ వల్ల కానీ వ్యాపార రంగంలో మీ మీద ఒక మోసం జరగబోతోంది. కాబట్టి తులారాశి వాళ్ళు అలాంటి మోసం జరగకుండా మీ తెలివితేటలతో దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. మీ సమయస్ఫూర్తి వినియోగించండి. అంతిమంగా మీకు రాబోయేటటువంటి మోసం నుంచి తులారాశి వాళ్ళు బయటపడవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా చాలా కాలంగా ఉన్నటువంటి స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలత కనిపిస్తోంది. స్థిరాస్తి వ్యవహారాల్లో మంచి లాభాలు పొందేటటువంటి యోగం ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తోంది. కుటుంబపరమైనటువంటి ఆస్తిపాస్తులన్నీ మీకు చెందటానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు బ్రహ్మాండంగా యోగిస్తే అంతిమంగా లాభాలు పొందగలుగుతారు. ఆస్తిపరంగా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా డెవలప్ చేయడానికి చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి సాధించగలుగుతారు. అద్భుతమైన కార్యసిద్ధి మకర రాశి వాళ్ళకి లభిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా చాలా కాలంగా ఉన్నటువంటి కోర్టు వ్యవహారాల్లో సక్సెస్ వరిస్తుంది. విజయం మీ వైపు వస్తుంది. కాబట్టి కోర్టు సమస్యలకు చెక్ పెట్టగలుగుతారు. శత్రువులను సమూలంగా నిర్మూలింపజేయడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా కుంభరాశి వాళ్ళకు అనుకూలిస్తే శత్రువుల మీద అద్భుతమైన విజయం అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ కలహాలు అనేటటువంటివి సంభవించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. లేకపోతే వాళ్ళతో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని వ్యవహారాల్లో మనోవిచారం ఉంటుంది. అయినప్పటికీ మనోధైర్యంతో ఆ మనోవిచారాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తే అంతిమంగా శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావటానికి, తలపెట్టిన పనులన్నీ కూడా చాలా అద్భుతంగా పూర్తి చేసుకోవటానికి ప్రధానంగా శుక్రవారం కాబట్టి ఓం సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః అనే లక్ష్మీ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని వెళ్ళాలి. ఓం సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే 12 రాశుల వాళ్ళకి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడం ద్వారా మంచి లాభాలు అందిపుచ్చుకోవచ్చు. తీర్థయాత్రలకు వెళ్ళటానికి మంచిది. ఔషధాలు స్వీకరించడానికి శుక్రహోర మంచిది. నూతన వస్తువులు కొనటానికి, నూతన వస్త్రాలు ధరించడానికి శుక్రహోర మంచిది. అలంకరణకు సంబంధించిన వస్తువులు కొనటం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందటానికి కూడా శుక్రహోర మంచిది. శుక్రహోరలో గాజులు కొన్నా, అలాగే పువ్వులు కొన్నా, పండ్లు కొన్నా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి శుక్రహోర అనుకూలిస్తుంది. కొత్తగా కొన్న వాహనాలు, బండి కానీ కారు కానీ మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా దినఫలాలలో 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి.
సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.